పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దాదాపు 30 ఏళ్ల పాటు శీతలీకరించిన ఒక పిండం ఇప్పుడు శిశువుగా పురుడు పోసుకుంది. ఇది ప్రపంచ రికార్డ్ అని నిపుణులు చెబుతున్నారు. ఇంత దీర్ఘకాలం పాటు భద్రపరిచిన పిండం శిశువుగా మారిన ఉదంతాలేవి ఇప్పటి వరకు లేవని వివరించారు. అమెరికాలోని ఒహాయోకి చెందిన లిండ్సే టిమ్ పియర్స్ జంటకు మగ శిశువుగా ఈ పిండం జన్మించింది. ఇది సైన్స్ కాల్పనిక సినిమాలా ఉందని ఆ జంట సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. వీరి సంతానం కోసం 7 ఏళ్లు నిరీక్షించారు. వారి ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో లిండా ఆర్చర్డ్ అనే మహిళకు సంబంధించిన పిండాన్ని స్వీకరించాలని నిర్ణయించారు. సహజ సిద్ధంగా సంతానం కలగకపోవడంతో 1994లో లిండా ఆర్చర్డ్ IVF విధానం వైపు మొగ్గారు. ఇందుకోసం వైద్యులు ఆమె అండాలు, ఆమె భర్త వీర్య కణాలతో ఫలదీకరణ చేయించి 4 పిండాలను వృద్ధి చేశారు. ఇందులో ఒక పిండం ద్వారా లిండా ఆర్చర్డ్ ఆడ సంతానాన్ని పొందారు. మిగతా 3 పిండాలను భద్రపరిచారు. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయినప్పటికీ ఆ పిండాలను ఆర్చర్డ్ వదులుకోలేదు. వాటిని పరిశోధనకు లేదా గుర్తు తెలియని కుటుంబానికి దానమివ్వడం ఆమెకు ఇష్టం లేదు. పిండాలను భద్రపరిచేందుకు ఆమె ఏటా వేలాది డాలర్లు చెల్లించారు. తర్వాత ఒక క్రిస్టియన్ పిండం దత్తత కేంద్రం వీటి బాధ్యతను స్వీకరించింది. అమెరికాలోనే ఉండే వివాహిత శ్వేతజాతి క్రిస్టియన్ జంటకు ఆ పిండాలను ఇవ్వాలని ఆర్చర్డ్ నిర్దేశించారు. ఈ షరతులు లిండ్సే, టిమ్ జంటకు సరిపోలాయి. దీంతో 2 పిండాలను లిండ్సే గర్భంలోకి ప్రవేశపెట్టారు. అందులో ఒకటి శిశువుగా వృద్ధి చెందింది. ఆర్చర్డ్ ఇప్పుడు 62 ఏళ్లు, ఆమె కుమార్తెకు 30 ఏళ్లు. శిశువుగా మారిన తన పిండం ఫోటోను చూసి ఆర్చర్డ్ సంతోషపడ్డారు.